ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినా మరియు కన్యా రాశిలో జన్మించినా ఈ రెండు రాశుల గురించి మీరు ఏ సిద్ధాంతులు కానీ, ఏ పండితులు కానీ, ఆస్ట్రాలజిస్ట్ కానీ, న్యూమరాలజిస్ట్ కానీ చెప్పుడు. ఎందుకనంటే వీళ్ళ జీవితం మొత్తం మధ్యస్థంగానే ఉంటుంది. ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితుల ప్రభావం కారణంగా ఒకరి కింద పనిచేయాల్సిన సిచ్యువేషన్ లో ఉంటారు. వీళ్ళు ఏ పని చేసినా పనికి తగ్గట్టుగా జీతం తీసుకుంటారు కానీ సాటిస్ఫాక్షన్ గా ఉండరు. కానీ పనిలో నిబద్ధత, టైం టైం టు టైం అన్నట్టుగా వీళ్ళు ఖచ్చితంగా క్రమశిక్షణగా ప్రతి పనియే దైవంగా భావించి ఆ పని నుంచి ప్రతి విషయాన్ని ఒకరికి చెప్తారు. ఎవరైతే వీళ్ళ కర్కాటక రాశిలో జన్మించినా మరియు కన్యా రాశిలో జన్మించినా వీరు ఎవరి కింద అయితే పనిచేస్తారో వాళ్ళు అద్భుతంగా అంచెలంచెలుగా ఎదుగుతారు. వీళ్ళ చేతి గుండా ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఆ పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ చేతి గుండా తీసుకుంటే ఆ పార్ట్నర్షిప్ కాస్త లాభాపేక్షల్లో ఒక చిరుతపులి వేగంతో ముందుకు వెళ్తుంది. మరియు మీరు కర్కాటక రాశిలో జన్మించినా లేదా కన్యా రాశిలో జన్మించినా ఒక్కసారి మీ పేరు 90 డిగ్రీలో ఉందా లేదా 90 డిగ్రీల పైకి ఉందా చెక్ చేసుకోండి. ఎందుకనంటే ఎవరి పేరైతే కర్కాటక రాశిలో జన్మించినా కన్యా రాశిలో జన్మించినా 90 డిగ్రీస్ బిలో ఉంటుందో వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు, మానసిక ఆందోళన, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఎప్పుడు ప్రతి పనిలోనూ ఆటంకం ఇవి ఎదురవుతూనే ఉంటాయి.